चक्षुराददौ तत् ध्यानं समर्पयामि मासनं समर्पयामि पाद्यं वाद्यं समर्पयामि अर्घ्यमर्घ्यं समर्पयामि मुखारविन्दे आचमनीयं समर्पयामि मयोपवस्थानपूर्जे ददातुन महेरणाय चक्षसे यो पश्यपतमोरसस्तस्य भाजयदेहनः उषतीरिव मातरः तस्मादरङ्गमामभोजस्य क्षयाय जन्मतः आपो जनयथानः शुद्धोदकस्नानं समर्पयामि स्नानानन्तरं शुद्ध आचमनीयं समर्पयामि वस्त्रार्थं पुष्पं समर्पयामि यज्ञोपवीतार्थं पुष्पं समर्पयामि श्रीगन्धान् धारयामि आजनेते पराजने धूर्वारोहणपुष्पिणीः रुद्राश्च पुण्डरीकानि समुद्रस्य ग्रहाजिमे पुष्पाणि समर्पयामि पुष्पैः पूजयामि नानाविधपरिमलपत्रपुष्पाक्षतान् समर्पयामि धूपमाघ्रापयामि उद्दीप्य स्वजातवेदोपघ्नन्निर्णितं मम पशुगुश्चमक्यमावह जीवनं च दिशो दिशा मानो हि गुंसीज्जातवेदो गामस्त्वं पुरुषं उत्तिदीपं मानो हि गुंसीज्जातवेदो गामस्त्वं पुरुषं जगत् अभिप्रदघ्न आगहि श्रियामा परिपातया साक्षात् दीपं दर्शयामि ओम उद्दीप्य स्वजातवेदोपघ्नन्निर्णितं मम पशुगुश्चमक्यमावह जीवनं च दिशो दिशा मानो हि गुंसीज्जातवेदो गामस्त्वं पुरुषं जगत् अभिप्रदघ्न आगहि श्रियामा परिपातया दीपं दर्शयामि धूपदीपानन्तरं शुद्ध आचमनीयं समर्पयामि नैवेद्यं विश्वक्सेनाय नमः मधुरफले निवेदयामि ओम 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 तद्विष्णोः परमं पदकं सदा पश्यन्ति सूरयः दिवीव चक्षुरा ततं श्री विश्वक्सेनाय नमः कर्पूरमङ्गलनीराजनं दर्शयामि नीराजनानन्तरं शुद्ध आचमनीयं समर्पयामि गोविन्द गोविन्द ओम मंत्रपुष्पं समर्पयामि आत्मप्रदक्षिण नमस्कारान् समर्पयामि ओम कलशे इमं मे वरुणस्सुधीहवमद्याच पुण्यवचनं विश्वक्सेन पूजा నిర్విఘ్న పరిసమాప్తి కోసం విశ్వక్సేన ఆరాధన చేశారు. మామూలుగా స్మార్త సంప్రదాయంలో విఘ్నేశ్వర పూజతో ఉత్సవాలన్నీ ప్రారంభమవుతాయి. కానీ శ్రీ వైష్ణవ సంప్రదాయాన్ని అనుసరించి జరుగుతుంది కాబట్టి ఈ కళ్యాణ మహోత్సవం ఇందులో విశ్వక్సేన ప్రార్థన చేశారు. శ్రీ మహావిష్ణువులానే విశ్వక్సేన స్వామి వారు కూడా పంచ దివ్యాయుధాలతో ఉంటారు. సకల దేవతలకు కూడా ఆయన అధినాయకుడు. ఆ స్వామిని ఆరాధించిన తర్వాత ఇక మనం చేసుకునేటువంటి ఈ కళ్యాణోత్సవం నిర్విఘ్నంగా సంపూర్ణమవుతుంది. ఈ నేపథ్యంలో విఘ్నేశ్వర స్వామి వారిని మనం ఎలా ఆరాధిస్తామో విశ్వక్సేన స్వామి వారిని కూడా అలా ఆరాధన చేస్తూ ఒక గద్యని అర్చక స్వాములు పఠిస్తారు. ఓం విశ్వక్సేన కిరీటీ హరిమణి సదృశః పూర్వహస్తద్వయాబ్జే ముద్రా కౌమోదకీంచాహరవసలయుగే శంఖచక్రే దదానః పీనాంగోలంబకుక్షిః ప్రతిపటభయకృత్ పింగళస్మశ్రురస్యాః శ్రీభూమి సస్య విష్ణోః త్వరితమిహ సమాయాంతు దివ్యోత్సవార్థం విఘ్నధ్వంసం విఘ్నధ్వంసం విఘ్నహర ప్రభు విఘ్నరిపుం విఘ్నధ్వంసం విఘ్నధ్వంసం విఘ్నహర ప్రభు విఘ్నరిపుం తాండవ నృత్యం దర్జిని హస్తం వందిత శతముఖ విరజముఖం తాండవ నృత్యం దర్జిని హస్తం వందిత శతముఖ ధిరజముఖం పూర్వశిమేనక నాట్య సమాదిత రంభా అప్సరనర్త విలాసం నారద తుంబురు గాన విలోదిత గ్రహ దిక్పాలక గణ సహితం పూర్వశిమేనక నాట్య సమాదిత రంభా
अप्सरनर्तविलासं नारदतुम्बुरुगानविलोदितग्रहदिक्पालकगणसहितं सुरगरुडोरुगगणसहितं तत्तत्ताळमिदं परं तत्तत्ताळमिदं परं धवलितझलधरधवलितचन्द्रं फणिमणिकिरणविभूषितखड्गं तनुतनुविषगरशूलकपालं हर हर शिवसुत गणपतिरभयं हर हर शिवसुत गणपतिरभयं हरि ओम. అదేవిధంగా గానప్రియుడు వేదప్రియుడు శ్రీనివాసస్వామి కనుక సంగీతామృతధారల అంగీకృతమైన ఎట్లు యాగాదుల చేతం కరుగదు సంతోష తరంగితమై మన్మనంబు రమ్య చరిత్ర అని ఒకానొక సమయంలో నారద మహర్షికి స్వామి తన హృదయంలో ఉండేటువంటి మాట చెప్పాట. యజ్ఞయాగాదులంటే నాకు చాలా ఇష్టమే, పూజలంటే నేను చాలా ఇష్టపడతాను, కానీ నన్ను ఎవరైనా కూడా సప్తస్వర విభాసితమైనటువంటి సామవేదము తుల్యమైనటువంటి సంగీతంతో కూడా ఆరాధిస్తే నాకు ఆనందం కలుగుతుంది అని చెప్పారు కనుక ఇప్పుడు అన్నమాచార్యుల వారు చక్కగా గానం చేసినటువంటి బ్రహ్మ కడిగిన పాదము బ్రహ్మము తానే నీ పాదము అనేటువంటి పాటని పారుపల్లి శ్రీరంగనాథ్ గారు చక్కగా ఆలపిస్తారు. సునీత గారు కూడా వారికి సహకరిస్తారు. కడిగిన పాదము బ్రహ్మ కడిగిన పాదము బ్రహ్మ కడిగిన పాదము బ్రహ్మ కడిగిన పాదము బ్రహ్మము తానే పాదము బ్రహ్మ కడిగిన పాదము బ్రహ్మము తానే పాదము బ్రహ్మ కడిగిన పాదము చెలగి వసుధ గొలిచిన నీ పాదము బలితలము పాదము చెలగి వసుధ గొలిచిన నీ పాదము బలితలము పిన పాదము గగనము తన్నిన పాదము గగనము తన్నిన పాదము బలరిపుగాచిన పాదము తన్నిన
బ్రహ్మయోగులకు పరిపరి విధముల పరముసగడిని పాదము పరమయోగులకు పరిపరి విధముల పరముసగడిని పాదము స్వామివారికి ఇప్పటి వరకు పుణ్యాహ వచనం జరిగింది. ఇప్పుడు రక్షాబంధనం అనేటువంటి కార్యక్రమాన్ని చేస్తూ ఉంటున్నారు. ఈ పుణ్యాహ వచనంలో శుద్ధి, వృద్ధి, అభ్యుదయం అనేటువంటి 3 ఉన్నాయి. అంటే ఇప్పటి వరకు మనం చేసినటువంటి పాపములన్నీ కూడా ఆ శ్రీనివాస స్వామి యొక్క కళ్యాణ మహోత్సవానికి ముందు చేసినటువంటి పుణ్యాహ వచనంలో సకల తీర్థాలను కూడా ఆ జలంలోకి ఆవాహనం చేసి పూజ చేశారు కనుక, వాటిని మనందరి మీద ప్రోక్షణ చేశారు కనుక మనం చేసినటువంటి పాపములన్నీ కూడా తొలగిపోయాయి. ఇక మనం ఏమన్నా కొత్త పాపాలు చేస్తే మనకి సంక్రమిస్తాయి. ఇప్పటి వరకు చేసినటువంటి పాపములన్నీ కూడా తొలగిపోయాయి. ఇప్పుడు మనకి ప్రసన్నమైనటువంటి చిత్తం ఏర్పడింది. ఇప్పుడు మనం స్వామి రక్షణ కోరుకోవాలి కనుక ఇప్పుడు అర్చక స్వాములు స్వామివారి యొక్క రక్షాబంధన దీక్ష ధారణం అనేటువంటి దాన్ని వేదోక్తంగా నిర్వహిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈరోజు శుక్రవార కళ్యాణాన్ని మనం సంకీర్తనలతో చేసుకుంటూ ఉన్నాం కనుక కంటి శుక్రవారము గడియలేడింట అండ అలమేలు మంగ చెంత నుండే విభుడు అమ్మవారి సరస నుండేటువంటి స్వామితో ఈరోజు కళ్యాణం జరుగుతూ ఉన్నది. ఇప్పుడు మీకు ఒక సందేహం వస్తుంది, ఏమిటండి రాఘవత్వే అభవత్ సీత, రాముడుగా వచ్చినప్పుడు ఆయన సీతమ్మను పెళ్ళాడాడు, కృష్ణుడిగా వచ్చినప్పుడు రుక్మిణీదేవిని ముందుగా పెళ్లి చేసుకున్నాడు, ఇప్పుడు ఒక పద్మావతీ దేవిని కదా ఆయన వివాహం చేసుకున్నాడు అని చెప్పి వెంకటాచల మహాత్మ్యంలో మనం వింటూ ఉన్నాం. మరి రోజు వెంకటాచలంలో 2 స్త్రీల మధ్య ఆయన కూర్చుని కళ్యాణ మహోత్సవంలో కనిపిస్తూ ఉన్నాడు. పోనీ ఏదో తిరుమలలో మనం వెళ్ళలేదు కదా ఏదో అని అనుకోవచ్చు, పోనీ కువైట్కి వచ్చినప్పుడు కూడా 2తో వచ్చాడేమిటి స్వామి అని అంటే, ఒకే పద్మావతి అమ్మవారు 2గా విభక్తమయ్యారు. అంటే కళ్యాణ మహోత్సవంలో స్వామి విరాట్ రూపాన్ని ధరిస్తారు కాబట్టి కుడి పక్కన ఉండేటువంటి భక్తులకేసి చూస్తూ ఉంటే మరి ఎడం పక్కన ఉండే భక్తులు ఏమైపోతారో అనే బెంగతో అమ్మవారు 2 రూపాలు ధరించారు. అలా అమ్మవారి దయతో మనకి స్వామి మరింత ప్రసన్నుడవుతూ ఉన్నాడు. అటువంటి గోవిందుణ్ణి మనం ఈ మంత్రపుష్పాదులతో ఆయనని చక్కగా ఆరాధిస్తూ ఉన్నాం. రక్షాబంధనం అంటే కేవలం మనకే రక్ష కాదండి. ఇప్పుడు స్వామివారికి అమ్మవార్లకు కట్టేటువంటి రక్ష ఎందుకు అని అంటే, మన ముందు ఉండేటువంటి 7 తరాల వారిని, మన తరువాత ఉండేటువంటి 7 తరాల వారిని, మన తరాన్ని అంటే 21 తరాలని మనను రక్షించేందుకు ఆయన సంకల్ప దీక్షితుడవుతూ ఉన్నాడు. ఇప్పుడు ఆయన హోమముతో కూడినటువంటి కళ్యాణ మహోత్సవాన్ని అందుకుంటూ ఉన్నాడు. చూడండి, చక్కగా అంబాసిడర్ గారు వచ్చారు, మీరంతా కూర్చున్నారు.
కువైట్ చరిత్రలో మొదటిసారి ఇలా హోమం పెట్టుకుని కళ్యాణోత్సవం నిర్వహించుకోవటం అనేటువంటిది. ఒకసారి శ్రీవారు శ్రీకారం అడుగు పెట్టారు అని అంటే ఆయన ముందు వామనుడిలా వస్తాడు, తర్వాత త్రివిక్రముడు అయిపోతాడు. అది ఆయన యొక్క స్టైల్ అనమాట. కాబట్టి ఇంక కువైట్లో నెలకో రోజు కళ్యాణం చేసినా మమ్మల్ని మళ్ళా పిలిపించినా కూడా ఆశ్చర్యం లేదేమో స్వామివారి లీల. కనుక ఒక్కసారి